హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకి మహేశ్వరం దగ్గర ఉంటుందండి. సో మహేశ్వరం దగ్గర మనకు అక్షిత గోల్డెన్ రిడ్జ్ అని చెప్పేసి ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఉందండి. సో ఆ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము ప్రజెంట్ మనం. సో ఈ ప్రాజెక్ట్ ముందున్నటువంటి రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో ఈ 40 ఫీట్ రోడ్ ఫేసింగే ఉంటుంది. సో మనకి లాంగ్లో కనపడుతుంది అదంతా కూడా మహేశ్వరం విలేజ్ అండి. సో విలేజ్కి వెరీ నియర్ బై ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఒక 2.5 km డిస్టెన్స్లోనే మనకి ఈ విలేజ్ అనేది ఉంటుందండి, మహేశ్వరం టౌను. సో మీకు ఎదురుగా కనపడుతుంది కదా, ఇది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో ఇందులో నుంచి మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్ 60 ఫీట్ రోడ్ ఇందులో నుంచి వెళ్ళిందండి. సో ఇది వచ్చేసి మనకి ఎదురుగా ఉన్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. సో టోటల్ 40 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి ఇదంతా కూడా టోటల్ 40 ఎకర్స్ ప్రాజెక్టు. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మెయింటెనెన్స్, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి ప్రాజెక్ట్ అయితే. సో 40 ఎకర్స్లో వీళ్ళు ఇందులో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారండి. సో మనకి ఇందులో అన్నీ కూడా 40 ఫీట్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. అండ్ మనకి మాస్టర్ ప్లాన్ యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 60 ఫీట్ రోడ్ ఈ ప్రాజెక్ట్లో నుంచి వెళ్ళటం జరిగిందండి. సో మనకి కంప్లీట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది మొత్తం 40 ఎకర్స్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. అండ్ మనకేంటంటే ఇందులో మినిమం సైజ్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అప్ టు మనకు 400 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా వీళ్ళు సేల్స్ చేయడం జరిగిందండి ఇందులో. సో ప్రజెంట్ మనకి ఇందులో రీసేల్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. రీసేల్ ప్లాట్స్ చూపించడం కోసం మనం ఈ లొకేషన్కి వచ్చాము. సో మనకి రైట్ సైడ్ ఏదైతే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కనపడుతుందో అది వచ్చేసి మనకి వేరే హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అండి. సో మనకి ఈ ప్రాజెక్టుకు ఆనుకుని వేరే వాళ్ళ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్లో అయితే మొత్తం కూడా 165, 220, 200, 300 అట్లా మనకి స్క్వేర్ యార్డ్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో మనకి ప్రజెంట్ సేల్కి వచ్చినటువంటి ప్లాట్స్ అయితే 220 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి సేల్కు రావడం జరిగింది. సో ఇందులో వీళ్ళు ఇచ్చే పార్క్స్ కానీ లేకపోతే మనకు ఏదైతే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ క్లబ్ హౌస్ కానీ ఎమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయండి. ఓవరాల్ ప్రాజెక్ట్కి అయితే చాలా బాగున్నాయి ఇవి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో దట్టు మనకి ఇప్పుడిప్పుడు మనకి ప్రాజెక్ట్ నియర్ బై కూడా విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ నియర్ బై. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జాక్ట్గా మనకి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఔటర్ రింగ్ రోడ్ పాయింట్ ఉంటుందండి. టువర్డ్స్ సిరిగిరిపురం మీదుగా చూసుకుంటే మనకి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి ఔటర్ రింగ్ రోడ్ పాయింట్ ఉంటుంది. సో దాంతోపాటు మనకు ఇక్కడ నియర్ బై విల్లా కమ్యూనిటీస్ కూడా మనకి సిగ్నేచర్ విల్లాస్ అని మనకి హాల్మార్క్ విల్లాస్ అని చెప్పేసి మనకి మహేశ్వరం 100 ఫీట్ రోడ్డుకు ఉన్నాయండి. సో రామ్కి డిస్కవరీ సిటీ కూడా మనకి శ్రీశైలం హైవేకి వెరీ నియర్ బై ఉన్నాయి. సో ఇందుట్లో అయితే మనకు కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. అవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, క్లియర్గా విత్ ప్రైస్తో సహా మెన్షన్ చేస్తాను. సో ప్రజెంట్ ఇందుట్లో ప్రైసింగ్ వచ్చేసి 17 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. 16, 17, 15 to 17, 15, 16, 17 ఈ ప్రైసెస్లో అయితే ప్రైసెస్ ఇందులో రన్నింగ్లో ఉన్నాయి. సో మనకి అప్రిషియేషన్ అయితే ఒకప్పుడు కొనుక్కున్నటువంటి వాళ్ళకైతే ఇందులో మంచిగా ఆల్మోస్ట్ ఒక 5,000 అప్రిషియేషన్ అయితే వచ్చింది. సో మనకి ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి అప్రిషియేషన్ అయితే ఇంకా గ్రోత్ అయితే రాబోతుందండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ప్రాజెక్ట్ అండి ఇది. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. మనకు ఒకవైపు అయితే కంప్లీట్ హిల్ ఏరియా అండి అది. సో హిల్ ఏరియాని కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. మొత్తం కొండలు గిండలు అన్నీ తీసేసి నీట్గా డెవలప్మెంట్ చేశారండి. సో నేను మీకు ఇందాక 60 ఫీట్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ రోడ్ అని చెప్పాను కదా, ఈ రోడ్డే అదే మాస్టర్ ప్లాన్ రోడ్ అండి, 60 ఫీట్ రోడ్డు. సో ఈ 60 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు టువర్డ్స్ మనకి ఏదైతే మహేశ్వరము దాటిన తర్వాత మన ఎలక్ట్రానిక్ సిటీ ఉంటుందో ఆ ఎలక్ట్రానిక్ సిటీలో నుంచి మనకు టువర్డ్స్ మళ్ళీ మనకు ఇది ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుందండి ఈ 60 ఫీట్ రోడ్డు యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం. సో కనెక్టివిటీ పరంగా ది బెస్ట్ అండి, మీకు అప్రిషియేషన్ పరంగా ది బెస్ట్, మనకి మెయింటెనెన్స్ పరంగా ది బెస్ట్. సో దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కూడా ది బెస్ట్ చాలా బాగున్నాయండి. సో మనకు ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ మనకి పెద్దగోల్కొండకి కూడా వెరీ నియర్ బై ఉంటుందండి ప్రాజెక్టు. మహేశ్వరంకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. సో చాలా హైట్లో ఉంటుంది. సో మీకు
ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇక్కడికి ఇప్పుడు మనకు వచ్చేటువంటి రీజనల్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ కూడా దీని మీద ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే మహేశ్వరం అనేది చాలా హాట్ జోన్ అయిపోయింది. మహేశ్వరం లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఎవర్ గ్రీన్ మార్కెట్ మనకి ఈ లొకేషన్లో అక్షిత ప్రాజెక్ట్స్తో పాటు మనకి చలపతి వెంచర్స్ పాత లేఅవుట్స్లో కూడా మన దగ్గర అయితే రీసేల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో మీకు ఇందుట్లో ప్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా కూడా దయచేసి మీకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ రెగ్యులర్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ ఏరియాస్లో కంప్లీట్గా మనకు తుక్కుగూడ దగ్గర కానీ మహేశ్వరం కానీ ఇటు పెదగోల్కొండ దగ్గర కానీ సో మన దగ్గర మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెసే. సో మా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తే మేము కంపల్సరీగా మేము 2% కమిషన్ అయితే రైజ్ చేస్తామండి. 2% కమిషన్ అయితే మాకు ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ మార్కెట్ రూల్స్ ప్రకారం. సో మేము ఇచ్చేటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలా జెన్యూన్ ప్రాపర్టీస్ ఉంటాయండి. సో కొన్ని మాకు రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని చిన్న ఎర్రర్స్ వస్తున్నాయండి. అది కొన్ని ఏంటంటే ఓనర్స్ వైపు నుంచి కూడా వస్తున్నాయి. సో మేము వాటిని రెక్టిఫై చేసుకుని మేమైతే మంచి సర్వీస్ ఇవ్వడానికి అయితే మేము ప్రయత్నిస్తాము. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఈ మహేశ్వరం లొకేషన్లో మన దగ్గర మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ ప్లాట్స్ అయితే రీసేల్కి ఉన్నాయి. సో మీరు ఈ ప్రాజెక్ట్లోనే ప్లాట్స్ కావాలని లేదండి. మీ బడ్జెట్ ప్రకారం మన దగ్గర మల్టిపుల్ లొకేషన్స్లో అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు అక్షిత గోల్డెన్ రిడ్జ్ 40 acres ప్రాజెక్టు. మనకి ఇందులో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్స్ అయితే సేల్కి ఉన్నాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.